మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలా మంది చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు. లైక్ మైగ్రేన్ అని, జాయింట్ పెయిన్స్ అని, లేదంటే హెయిర్ ఫాల్ అని. సో ఇలాంటివి అసలు ఎందుకు వస్తాయి, ఇలాంటివి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, సో వీటన్నిటిని గురించి కూడా మనకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చాలా మంది హెయిర్ ఫాల్ తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. అంటే మనం తినే ఫుడ్ వల్లనో ఏంటో తెలియదులే, కానీ అసలు ఎందుకు వస్తుంది హెయిర్ ఫాల్ అనేది, ఎందుకు వస్తుంది, దీన్ని తగ్గించుకోవడం ఎలా? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ ఎక్కువ మంది యంగ్స్టర్స్ కూడా ఆ టైప్ ప్రాబ్లంలు ఇప్పుడు సఫర్ అవుతున్నారు. అండ్ కొంతమందికి నేను చూశాను, లైక్ అట్ ద యంగ్ ఏజ్, బిఫోర్ ద మ్యారేజ్ దే హ్యావ్ కమ్ టు మీ. ఓకే, లైక్ బాల్డ్ హెడ్ వచ్చేసింది, అండ్ కొంతమందికి ఎక్కువగా ఊడిపోయింది, కొంతమందికి లైక్ కాయిన్ లైక్ ప్యాచెస్ విల్ సో ఇన్ ద బ్రెయిన్, ఈవెన్ ఆన్ ద హెడ్ బ్యాక్ సైడ్లు మనకు కనిపిస్తాయి అన్నమాట. సో నార్మల్గా ఇది అన్ని చూస్తే దిస్ ఈజ్ ఆల్సో హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. వన్ టైప్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ మనం చెప్పొచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ ఈ హార్మోనల్ ఇంబాలన్స్ మనకు ఎందుకు వస్తుందంటే, if our lifestyle is changed. Okay, suppose we are always eating different types of junk food, packed food, GMO food. GMO in the sense genetically modified food, whatever is available in the supermarket. And nowadays what people are doing, like balaku time leko, they are so busy in the work, balaku time leko bala em chestunarante, like they are going to super stores and they are taking that GMO food, they are eating, they are surviving. ఎందుకంటే టైం లేదు. అండ్ అగైన్ మనం కుకింగ్ చేస్తే మనకు గిన్నెలు అన్ని తోమాలి, దానికి ఎక్స్ట్రా వర్క్ ఉంటుంది. అండ్ ఈవెన్ కుకింగ్ చేయడానికి కూడా మనకు టైం పడుతుంది. బికాస్ వీ డోంట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టైం ఫర్ కుకింగ్ అండ్ డూయింగ్ ఆల్ దిస్ వర్క్. మనం ఏం చేస్తున్నామంటే ఈ GMO ఫుడ్ కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇది అన్నీ తింటున్నాం. ఇది అన్నీ తీసుకుంటే అక్కడ ఏమవుతుందంటే మన బాడీలో డ్యూ టు సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్ చేంజెస్ మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో జనరేట్ ఇన్ ద బాడీ. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ జనరేట్స్. సో నా సలహా ఏంటి అంటే, ఓకే, ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ మచ్ ఆఫ్ టైమ్, స్టార్ట్ ఈటింగ్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ తినండి డైలీ బేసిస్లో. యూ కెన్ టేక్ సమ్ సార్ట్ ఆఫ్ వెజిటేబుల్ సలాడ్. దట్స్ వెరీ హెల్దీ. ఓకే, అంటే ఫ్రూట్స్ మనం హెల్దీ ఫుడ్ తీసుకున్నా కూడా మన స్ట్రెస్ వల్ల కూడా ఊడే అవకాశం ఉంటుంది కదా? యా, స్ట్రెస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్ అని మనం చెప్పొచ్చు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్. ఓకే, బట్ ఎలా కాకుండా అక్కడ ఏమవుతుందంటే, ఒకరికి లెడసే స్ట్రెస్ లేదు అయినా సరే కూడా వాళ్ళకు కూడా జుట్టు ఊడిపోతుంది కదా. సో ఎలాంటి వాళ్ళకు స్పెషల్గా మనం చెప్పొచ్చు, లైక్ ఇట్ ఈస్ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలెన్స్. ఈవెన్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ స్ట్రెస్లో కూడా అదే జరుగుతుంది. అక్కడ ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి స్ట్రెస్కు వెళ్ళిపోయారంటే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో కొన్ని స్ట్రెస్ హార్మోన్స్ జనరేట్ అవుతుంది ఇమీడియట్లీ. ఓకే, లైక్ కార్టిసోల్, అడ్రెనాలిన్, ఆల్ దీస్ హార్మోన్స్. సో ఎప్పుడైనా సరే ఆ హార్మోన్స్ జనరేట్ అయితే మనకు హ్యాపీ హార్మోన్స్ అన్నీ స్పాయిల్ అయిపోతాయి అక్కడ. ఓకే, సో అక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, లైక్ డ్యూ టు దట్ స్ట్రెస్ హార్మోన్స్ వీఆర్ గెటింగ్ హెయిర్ ఫాల్. ఓకే, దెన్ అప్పుడు ఎప్పుడైనా సరే హ్యాపీ హార్మోన్స్ మనకు స్పాయిల్ అయింది, మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్నీ ఆల్రెడీ అఫెక్ట్ అయిపోతుంది అక్కడ. సో దానివల్ల మనకు హెయిర్ ఫాల్ మనకు ఈజీగా జరగడం అవకాశం ఉంది. హెయిర్ ది ఇలాస్టిసిటీ తగ్గిపోతుంది అండ్ హెయిర్ ది డెన్సిటీ తగ్గిపోతుంది. అగైన్ హెయిర్ థిన్ అవడం మొదలు పెడతాయి అండ్ గ్రాడ్యువల్గా హెయిర్ ఫాల్ కూడా స్టార్ట్ అయిపోతాయి. అండ్ ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్, ఆ టైంలో కూడా మీరు కేర్ తీసుకోకపోతే బాల్డ్ హెడ్ స్టార్ట్ అయిపోతాయి. Okay, so this generally happens. And normally I have seen there are other reasons specifically. One is the hormonal imbalance, other one is the stress. Okay, and the third one I'll tell you, like if they are always eating outside food, దాని వల్ల కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. అండ్ ఫోర్త్ వన్,
బట్ యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలోపథిక్ మెడికేషన్. లైక్ సపోజ్ మీకు హెడేక్ వచ్చింది, మీరు ఇమీడియట్లీ మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక సారిడాన్ తీసుకొచ్చి మీరు వేసుకున్నారు. ఓకే, సారిడాన్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కెమికల్స్ ఓన్లీ. సో దట్ కెమికల్ చేంజెస్ ఇన్ ద బాడీ ఆల్సో లీడ్స్ టు ద హెయిర్ ఫాల్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం కొంచెం ఓపిక ఉండాలి. సో మనం కొంచెం పాజిటివ్ ఫ్యాక్టర్ అక్కడ చూసుకోవాలి. లైక్ లెటర్సే ఒకరికి రాత్రి కూడా నిద్ర లేదు, నెక్స్ట్ డే హెడేక్ రావడం వాళ్ళకు చాలా ఈజీ అనమాట. 100% వాళ్ళకు హెడేక్ వస్తుంది రాత్రి సరిగా నిద్ర లేకపోతే. డల్నెస్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, అండ్ ఫ్యాటిక్ డెవలప్ అవుతుంది, ల్యాక్ ఆఫ్ ఎనర్జీ దే విల్ ఫీల్. సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే దానికి ఒక సింపుల్ రెమెడీ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ టేకింగ్ రెస్ట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ 20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్, దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యువర్ హెడేక్. మీ హెడేక్ అక్కడ తగ్గిపోతుంది. మీరు కెమికల్ మెడిసిన్ తీసుకోవడం అవసరమే లేదు. ఓకే, సో దట్ ఈజ్ వన్. ద సెకండ్ థింగ్, అంటే హెడేక్ వల్ల కూడా హెయిర్ ఊడుతుందా సార్? ఎస్, హెయిర్ ఊడిపోవడం కూడా అక్కడ అవకాశం ఉంది అన్నమాట. ఎస్, అండ్ ఎప్పుడైనా సరే మనకు న్యూరో ట్రాన్స్మిటర్స్ మన బ్రెయిన్లో డ్యామేజ్ అయితే మనకు హెయిర్స్ ఊడిపోవడం అవకాశం ఉంది. సో ఈ టైపు హెయిర్ ఫాల్స్కి మనము చెక్ పెట్టాలంటే 100% వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ ద బాడీ. మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ చేయాలి, అండ్ దాంతో పాటు గుడ్ స్లీప్ కూడా ఉండాలి. ఓకే, అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్, లైక్ ఎక్కువ శాతం మనం కొంచెం రా ఫ్రూట్స్ కానీ రా వెజిటేబుల్స్ కానీ మనం తినడం మొదలుపెట్టాలి. ఇది అన్నీ చేయడం స్టార్ట్ చేస్తే మనకు హెయిర్ ఫాల్స్ కూడా ఆటోమేటికలీ ఆగిపోతుంది. అండ్ ఐ టెల్ యూ స్మాల్ రెమెడీ. ఓకే, ఆ స్మాల్ రెమెడీ ఎవరైనా సరే పాటించారంటే వాళ్ళకు కూడా తగ్గుతుంది. ఓకే, దర్ ఆర్ అనదర్ ఫ్యూ ఎలిమెంట్స్ లైక్ సోరియాసిస్ ఒకరికి వచ్చేసిందంటే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. ఒకరికి డాండ్రఫ్ వచ్చిందంటే కూడా వాళ్ళకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతాయి. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అదర్వైజ్ ఎగ్జిమా డెవలప్స్ ఇన్ ద బ్రెయిన్, అదర్వైజ్ ఎగ్జిమా డెవలప్స్ ఆన్ ద స్కిన్. సో వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళకు కూడా హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దానికి కొన్ని ట్రీట్మెంట్ మనం తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకొని దాంతో పాటు మనం లైఫ్ స్టైల్ మనం మార్చేస్తే ఆటోమేటికలీ వాళ్ళకు హెయిర్ ఫాల్ ఆగిపోతాయి. అండ్ కొంతమందికి సారీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? యా, ట్రీట్మెంట్ యాక్చువల్లీ డిపెండింగ్ అపాన్ ద కేస్. యాక్చువల్లీ సపోజ్ ఒకరికి థైరాయిడ్ ఉంది. ఆ థైరాయిడ్ ఉన్నప్పుడు డ్యూ టు ద థైరాయిడ్ హార్మోన్స్ ఇంబాలన్స్ వాళ్ళ బాడీలో సపోజ్ హెయిర్ ఫాల్ జరుగుతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఫర్ ద థైరాయిడ్, అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు టేక్ ద ట్రీట్మెంట్ ఫర్ ద హెయిర్ ఫాల్. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు ఆగిపోతాయి. దట్ ఈస్ వన్. ద సెకండ్ థింగ్, సంబడి ఈస్ హ్యావింగ్ సోరియాసిస్, అగైన్ సేమ్ థింగ్ హ్యాపెన్స్ దేర్. అక్కడ సోరియాసిస్ ఉన్నప్పుడు వాళ్ళకు హెయిర్ ఫాల్ ఎక్కువగా నార్మల్గా జరుగుతుంది. యా, హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకు కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని థెరపీస్ ఉంటాయి. సో అకార్డింగ్ టు దేర్ కండిషన్ వీ నార్మలీ టెల్ ఆల్ దీస్ థింగ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ద డయాబెటీస్ పేషెంట్స్కు ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఫర్ దోస్ పీపుల్ ఐ విల్ ఆస్క్ దెమ్ టు గో ఫర్ డయాబెటీస్ ట్రీట్మెంట్ ఫస్ట్. అండ్ డయాబెటీస్ వాళ్ళకు కంట్రోల్లో ఉంటే అప్పుడు హెయిర్ ఫాల్ అక్కడ స్టాప్ అవుతుంది, ఆటోమేటికల్ స్టాప్ అయిపోతాయి. అండ్ ఇన్ కేస్ ఒకరుకు డయాబెటీస్ ఉంది, దాంతో హెయిర్ ఫాల్తో వాళ్ళు వచ్చారంటే దెన్ ఐ గివ్ మెడిసిన్ ఫర్ ద బోత్. ఫర్ డయాబెటీస్కి మెడిసిన్ ఇచ్చి అగైన్ మనం హెయిర్ ఫాల్కు మెడిసిన్ ఇచ్చామనుకో వాళ్ళకు తగ్గుతుంది. అండ్ వన్ స్మాల్ రెమెడీ ఇట్ ఈస్ ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద హెయిర్ ఫాల్ ఆగడానికి అతి ముఖ్యమైన విషయం అక్కడ ఏంటంటే డైలీ దే హ్యావ్ టు ఈట్ 2 spoons ఆఫ్ ఫెనుగ్రీక్, అంటే మెంతులు 2 చెంచా రాత్రి కూడా నానపెట్టేసి పొద్దున డైలీ ఎంటీ స్టమక్లు వాళ్ళకి తినాలి. దట్ ఈస్ నెంబర్ 1. అండ్ నైట్ బిఫోర్ టేకింగ్ యువర్ ఫుడ్ మీరు ఏం చేయాలంటే చియా సీడ్స్ ఉంటాయి కదా, చియా సీడ్స్ మనం 1/2 teaspoon డైలీ మార్నింగ్ నానపెట్టేసి పొద్దున బిఫోర్ ఫుడ్ మనం అది తినేస్తే మనకు హెయిర్ ఫాల్ విల్ బి కంట్రోల్ విదిన్ 10 to 15 days ఆఫ్ టైం. కంప్లీట్గా హెయిర్ ఫాల్ అక్కడ కంట్రోల్ అయిపోతాయి. సో దే కెన్ ఫీల్ హ్యాపీ, దేర్ హెయిర్ విల్ బి స్ట్రెంథెన్, వాళ్ళకు జుట్టు ఊడిపోవడం కంప్లీట్గా అక్కడ తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.